తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? ప్రభుగుప్తా అండి. ఏం చేస్తారండి? అధికార ప్రతినిధి, బిజినెస్, టైల్స్ అండ్ శానిటరీ బిజినెస్. ఎట్లా ఉంది ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట. పార్లమెంట్ ఏదైతే ఉందో కంచుకోట. గతంలో బండారు దత్తాత్రేయ గారు కూడా 3 సార్లు మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మంత్రివర్గంలో 3 పోర్ట్ఫోలియోలు చేసి ఆయన సక్సెస్ఫుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు భారతదేశంలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కిషన్ రెడ్డికి ఓటేయాలి, ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి పంపించాలి? భారతదేశంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక ఓటు వేస్తే 543 పార్లమెంటు నియోజకవర్గాలకి ఒక మంత్రివర్గంలో ఉండి ఆయన ప్రజలకు సేవలు అందించారు. 3 పోర్ట్ఫోలియోలు కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఆయన కరోనా కాలంలో కూడా హెడ్ క్వార్టర్లో ఉండే, ఆ హెడ్ క్వార్టర్లో ఉంటూ కూడా కరోనాలో పనిచేస్తూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ చెక్ చేసి వాళ్ళకి సేవలు అందించి, ఏదైతే వాళ్ళకి ఆక్సిజన్ కావాలో ఆక్సిజన్ సదుపాయాలు కూడా సరిగ్గా చూసి ప్రజలకు న్యాయం చేస్తూ వ్యాక్సిన్ కూడా అందించేలాగా అందరికి సేవలు చేస్తుంటారు. అదేవిధంగా ఆయన డిప్యూటీ మినిస్టర్ ఉండే అప్పట్లో, హోమ్ డిప్యూటీ మినిస్టరు. 370 ఆర్టికల్ని అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టేసి దాన్ని సక్సెస్ఫుల్ చేసి జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టాలంటే కష్టం ఉండే రోజులలో ఈరోజు టూరిజం ఏరియా అయిపోయింది జమ్మూ కాశ్మీర్, బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కేరళ మరియు బెంగాల్లో కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతారు. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? మంచిగా అనిపించిందా? చాలా బ్రహ్మాండంగా. రామ మందిరం అక్కడే రాముడు పుట్టాడు కాబట్టి అక్కడ బాలరాముడిని ప్రతిష్ట చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. 500 సంవత్సరాల కళ ఏదైతే ఈ జనరేషన్ ఉందో ఈ జనరేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా చూసుకొని సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది? మోడీ హయాంలో బాగుందా? దేశ రక్షణ బాగుందా? దేశ రక్షణ బాగుందా? సెక్యూరిటీ బాగుందా దేశంలో? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టింగ్ ఆరు కమ్యూనల్ రైట్స్ అటువంటి ఏమి లేవు. చాలా చూడముచ్చటగా ప్రజలు ఆనందోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా కరప్షన్లో కూడా ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయండి. ఈ పార్టీ వితౌట్ కరప్షన్లో బ్రహ్మాండంగా కరప్షన్ లేకుండా 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ? మేము ఆలోచించేది 17కు 17 ఆలోచిస్తున్నాం. కాకపోతే 12 అయితే ఫిక్స్, ఇంకా 5 కూడా ముందుకు తీసుకుపోయి 17 గెలుస్తాం. ఓల్డ్ సిటీ కూడా మాధవిలత గారితో పాటు గెలిచే ఆలోచనలో పార్టీ ముందుకు తీసుకుపోతుంది. కిషన్ రెడ్డి ఎంత మేరతో గెలిచే అవకాశం ఉంది? 3 లక్షల నుంచి 4 లక్షల మెజారిటీతో గెలుస్తారు. లాస్ట్ టైం 62,000 మెజారిటీ ఉండే. ఈసారి అభివృద్ధిలో ముందుకు పోయిండ్రు. ఆయన కూడా అనుక్షణం ప్రజలలో ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్లో అన్ని బూత్లలో కార్యకర్తలు పనిచేస్తూ 5 సంవత్సరాలు లేకున్నా ఆయన ఆఫీస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళకు లెటర్ ఇచ్చి వాళ్ళతో పని చేయించడం జరిగింది. ధన్యవాదాలు. మీ పేరు సార్? నా పేరు మేకల సారంగపాణి, సికింద్రాబాద్ మాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తుండు. ఇవాళ ప్రజలందరూ పెద్ద ఎత్తున మన కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు నాడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు కిషన్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు పార్లమెంట్కి పంపించాలి? ఇక్కడ పార్లమెంట్లో చేసిన ఆయన కార్యక్రమాలు ఇలా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ విషయంలోనైతే, తర్వాత ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, ఆసుపత్రులలో పర్యవేక్షించడంలో కానీ, ఇక్కడ చేసిన డెవలప్మెంట్ విషయంలో అనేకమైన డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ పవర్ బోర్స్ వేపించడం జరిగింది, కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. తర్వాత 730 కోట్లతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ ఆధీకరించడం జరిగింది. అలాగే ఏ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఇక్కడ చేస్తున్న ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయననే గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిస్తే మీ యొక్క నియోజకవర్గం ఏ రకంగా ఇంకా డెవలప్మెంట్లో ముందుంటుంది? పూర్తి స్థాయిలో ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గం పేరుకే గొప్ప తప్ప అభివృద్ధిలో శూన్యం. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఆలోచన చేసి ఇక్కడ ఇంకెక్కువ అభివృద్ధి పనులు చేయడానికి ఆయన ప్లాన్ చేసి పెట్టిండు. తప్పకుండా కేంద్రంలో అధికారం వస్తే కేంద్ర నిధులతోని నియోజకవర్గాన్ని ఒక మోడల్
సిటీగా తీర్చిదిద్దడానికి సికింద్రాబాద్ పార్లమెంటును ఒక మోడల్గా ఎన్నుకొని ప్రయత్నం చేస్తున్నాయి ఆయన అభివృద్ధి కోసం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? ఎట్లా టఫ్ ఫైట్, ఏ రకంగా ఫైట్ ఉండే అవకాశం ఉంది? మీ అందరికీ తెలుసు, ఆయన 3 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏదైతే 6 పథకాలు అని చెప్పిండో ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉన్నది. ఇలా పేదలకు ఇచ్చిన హామీలన్నీ తుంగల దొక్కిరు. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పి మోసం చేసిరు. ఇప్పటివరకు పింఛన్లు ఇవ్వలేదు, రైతులకు కూడా రుణమాఫీ అన్నాడు ఇప్పటివరకు చేయలేదు. అనేక విషయాలలో కాంగ్రెస్ ఇచ్చిన మాటలన్నీ తప్పిరు కాబట్టి ఇలా కాంగ్రెస్కి ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేరు. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఏంది? గెలుస్తాడు ఆయన? మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కనుమరుగవుతుంది. ఆయన నామకే వస్తే బలవంతంగా పోటీలో ఉన్నాడు తప్ప ప్రజలలో ఎక్కడ లేడు. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థికి గురపాఠం తప్పదు. ఓకే, ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? బ్రహ్మాండంగా ఉన్నది. అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ గొప్ప అది భవ్య నిర్మాణం జరిగింది. అందరు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నిర్మాణం 500 సంవత్సరాల కింద మరుగైపోయిన రామ మందిరాన్ని నిర్మించడంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవతో తీసుడు. దానికి సాంస్కృతిక శాఖ తరపున మా కిషన్ రెడ్డి గారి దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ఓకే, ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? బ్రహ్మాండంగా ఉన్నది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, టెర్రరిజము, నక్సలిజం ఏది లేకుండా ఇలా ప్రశాంతంగా ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఉన్నది. ఇప్పుడు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మారుస్తారా మీరు? ఇది తప్పుడు ప్రచారము. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేయడానికే నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తే సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలుస్తుంది. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్రంలోను కేంద్రంలోను? తప్పకుండా ఇక్కడ 12 సీట్ల పైననే మాకు పార్లమెంట్ సీట్లు వస్తాయి. కేంద్రంలో 400 పైన మాకు పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటారు. కిషన్ రెడ్డికి ఇక్కడ 4 లక్షల మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ.